నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అంబానీ ఆస్తులు మించిపోయాయని అంటున్నారు. సో అది ఎవరో కాదు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని అత్యంత సన్నిహితంగా చూడని వ్యక్తి ఆయనే వెంకటరమణారెడ్డి అలియాస్ నల్లబాలు అంటున్నారు. ఆయన ఎందుకు నల్లబాలు అనాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఆయన ఈ మాట అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అంబానీని మించిపోయాయని ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఎందుకు చెప్పారు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి అసలు అఫిడవిట్లోనేమో ఆయన చాలా భేదవాడు, సొంత కారు కూడా లేదన్నట్టు ఆయన ఇచ్చారు. మరి వెంకటరమణారెడ్డి ఏమో ఆయన ఆస్తులు అంబానీ ఆస్తులు మించిపోయినాయి అని ఈయన అంటున్నారు. అండ్ అందులోనూ ఈ వెంకటరమణారెడ్డిని నల్లబాలు అని కూడా పిలుస్తారు అని కూడా అంటున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఆ నల్లబాలు జగన్మోహన్ రెడ్డి గురించి అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. జనరల్గా బయట పబ్లిక్ ఏంటంటే అదొక అద్భుతమైనటువంటి కుటుంబం, అసలు వాళ్ళని మించినటువంటి రాజకీయ నాయకులు లేరు అని చెప్పి అనుకుంటుంటారు. కడప జిల్లాలో ఉండేటువంటి దగ్గర నుంచి చూసినట్టు తులసిరెడ్డి లాంటి వాళ్ళు, సీనియర్ పొలిటీషియన్ తులసిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు, అలాంటి వాళ్ళు ఏంటంటే అసలు వీళ్ళ ఫ్యామిలీ ఏంది, వీళ్ళ రాజకీయ చరిత్ర ఏందనేది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అలాగే రాజారెడ్డి ఏంటి, రాజారెడ్డి వ్యవహారం ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటారు. తెలియనటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక పెద్ద ఒక రాజకుటుంబం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు తెలియనటువంటి వాళ్ళు. ఇప్పుడు అసలు అలా వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసినటువంటి వాళ్ళు, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉండేటువంటి వాళ్ళు ఆనం కుటుంబం. మొదటి నుంచి ఆనం ఫ్యామిలీ అంటే రాజకీయంగా ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి ఫ్యామిలీ, మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఫ్యామిలీ. ఇది రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా, అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి సీఎంగా లేకముందు కూడా ఆనం ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాకపోతే నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డిస్ వీళ్ళు ఆనం ఫ్యామిలీ. కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పెషల్లీ పులివెందుల రెడ్డిస్కి సంబంధించి అసలు ఆ లెక్క కూడా పెట్టరు. నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గంలో పెద్ద గ్యాప్ ఏదైనా ఉందంటే కడప రెడ్లకి, అలాగే నెల్లూరు రెడ్లకి. నెల్లూరు జిల్లా రెడ్డి సామాజిక వర్గం అనేది అసలు మొదటి నుంచి రాజకీయాల్లో బెజవాడ పాపిరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళు చాలా హై స్థాయిలో, ఉన్నత స్థాయిలో రాజకీయాలు చేశారు. రాజకీయాలని ప్రజాసేవ కోసమే ఉపయోగించారు వాళ్ళు, అంతే తప్ప వ్యాపారాలు పెంచుకోవడానికి ఉపయోగించాల. జస్ట్ దాన్ని ప్రజాసేవ కోసం మాత్రం ఉపయోగించాలని, ప్రజాసేవ కోసం మాత్రం ఉపయోగించి బాగా పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం నెల్లూరులో ఉంటారు. అందుకే వీళ్ళ భావాలకి కడప జిల్లాలో ఎస్పెషల్లీ పులివెందుల జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం దగ్గర అయినప్పటికీ భావాలు అయితే దూరంగా ఉంటాయని చెప్పి చాలామంది చెప్తుంటారు వాళ్ళ గురించి తెలిసినటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ గురించి బాగా ఎందుకు తెలుసు ఆనం ఫ్యామిలీ కంటే మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. సో కాబట్టి ఈ ఆనం కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళలో మనం ఆనం రామనారాయణ రెడ్డిని తీసుకోవచ్చు. ఇప్పుడు ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి ఉన్నారు, ఆయన చనిపోయారు, ఆనం వివేకానంద రెడ్డి. తర్వాత ఇప్పుడు ఆనం కుటుంబంలో వెంకటరమణారెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఈ ఆనం వెంకటరమణారెడ్డి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆందోళన. కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ గురించి బయట పెడుతూ ఉంటాడు. రాజశేఖర రెడ్డి గురించి, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ గురించి, జగన్మోహన్ రెడ్డి చదువు గురించి, వీటన్నిటి మీద సవాల్ చేస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి 10th క్లాస్ ఎక్కడ పాస్ అయ్యాడు చెప్పండి నాకు అని అంటుంటాడు. నాకు ఆధారాలు చెప్పండి నేను చెప్తా అని అంటుంటాడు. మొత్తం పుట్టుపూర్వతలు మొత్తం నేను చెప్తాను జగన్మోహన్ రెడ్డిది, దీంట్లో తప్పు ఉంటే నా పైన ఏ చర్యలైనా తీసుకోండి అని చెప్పి సవాల్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. అందుకని జగన్మోహన్ రెడ్డిని ఎప్పటికప్పుడు వేటాడుతూ ఉంటాడు ఆయన రాజకీయంగా, ప్లస్ వ్యక్తిగతంగా కూడా ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాటిని నిజాలు ఏంటో తెలియజెప్పే ప్రయత్నం కూడా ఆయన చేస్తూ ఉంటాడు. అది ఆయన, అందుకే ఆయన ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కదిలించినా కానీ ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నల్లబాలు అని. ఎందుకంటే ఈయన తొలి రోజుల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తుంటే తట్టుకోలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్. తట్టుకోలేక బాడీ షేమింగ్ చేసే ప్రయత్నం చేసింది.
ఆనం వెంకటరమణారెడ్డిది. అంటే నువ్వు నల్లగుంటావు, మీ ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న ఆమె ఎట్ట బరాయిస్తుంది, ఇలా ఆయన ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోయారు. తర్వాత ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళిపోయి బాడీ షేమింగ్ చేయటం మొదలుపెట్టారు. బాడీ షేమింగ్ చేయటం మొదలుపెట్టి ఆయన కలర్ తక్కువగా ఉంటారు కాబట్టి నేను నల్లబోవాలని పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓకే. సో అది ఆయనకి నిక్నేమ్, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుకున్నటువంటి నిక్నేము నల్లబోవాలి. అంటే ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ కలవరపరిచారు అనే దానికి నిదర్శనం. అంత కలవరపరిస్తేనే కదా నల్లబోవాలని పెట్టుకుంది. సో అప్పుడు ఆయన తాజాగా కొన్ని నిజాలను బయట పెట్టాడు. ఏం పెట్టారంటే అంబానీని మించిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లో ఎప్పుడో, కానీ అఫిడవిట్లో ఆయన తప్పు అఫిడవిట్ వేశాడు. అంబానీ, రిలయన్స్ గ్రూప్ కానీ అంబానీ కానీ జనరల్గా పబ్లిక్ ఇష్యూ చేస్తుంటాయి. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అవి పబ్లిక్ ఇష్యూ చేస్తుంటాయి. అంటే ప్రజల ఈ షేర్లు ఇవన్నీ ఉంటాయి, ప్రజల భాగస్వామ్యం ఉంటుంది ఆ కంపెనీల్లో. కానీ జగన్మోహన్ రెడ్డిది మాత్రం ఒక్క పబ్లిక్ లిమిటెడ్ కూడా లేదు, అన్ని ప్రైవేట్ లిమిటెడే, అంటే వ్యక్తిగతం. ఆయన ఆస్తులు 8,26,000 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ లిమిటెడ్ లేకుండా 8,26,000 కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయి అని చెప్పి ఆయన నిలదీస్తూ అఫిడవిట్కి సంబంధించిన మొత్తం బయట తీశాడు. ఈ అఫిడవిట్లో ఆయన పొందుపరిచింది ఏంటి, పొందుపరచినటువంటి అంశాలు ఏంటి అనేది ఆయన వెంకటరమణారెడ్డి చెప్పడం జరిగింది. ఇది నెల్లూరు. సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, వెంకటరమణారెడ్డి చెప్పిన దాని ప్రకారం ఎన్నికల అఫిడవిట్లో 757 కోట్ల రూపాయలు మాత్రమే చూపించాడు జగన్మోహన్ రెడ్డి. జగన్ అసలు ఆస్తి బినామీలతో కలిపి, జగన్ ఆస్తి బినామీల ఆస్తి మొత్తం కలిపి 8,23,600 కోట్లు ఉంది అని చెప్పి మొత్తం లెక్కేసి చెప్పాడు ఆయన. 8,23,600 కోట్లు ఉంది అని చెప్పాడు. ఓకే. సో ఆయన చెప్తూ హైదరాబాద్లో లోటస్ పాయింట్ 300 కోట్లు చేస్తుంది, హైదరాబాద్లో లోటస్ పాయింట్లో ఉన్నట్టుంది. అలాగే బెంగళూరులో 30 ఎకరాల్లో ఒక ప్యాలెస్ ఉంది. తర్వాత అక్కడే వాణిజ్య అంటే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. సాక్షిలో తనకి వాటా ఉంది, అలాగే భారతిరెడ్డికి ఉన్న వాటాలు ఈ రెండు అఫిడవిట్లో చూపించలేదు. ఇవన్నీ కూడా అఫిడవిట్లో చూపించలేదు. ప్యాలెస్, హైదరాబాద్ ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్, అక్కడ ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్, తర్వాత ఈ సాక్షిలో ఉన్నటువంటి వాటాలు ఇవన్నీ కూడా అఫిడవిట్లో చూపించలేదు అని చెప్పి ఆయన నిలదీశారు. అంతేకాదు, ఇప్పుడు అఫిడవిట్లో చూపించినటువంటి ఆస్తుల విలువ ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ధరలు వేసి చూపించారు. 20 సంవత్సరాల క్రితం ఉన్న ధరలు అంటే 20 సంవత్సరాల క్రితం ఎంత ఉంది, ఎకరా 10,000 ఉంటుంది. ఆ 10,000 ఎకరం చూపించారు. అదే ఎకరా ఇప్పుడు ఎంత ఉంది, 10 కోట్లు ఉంటుంది. సో అందుకే 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాల్యూని చూపించారు ఆయన అని చెప్తూ, ఇంకా ఆయన ఏం చెప్పాడు, తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి వారసత్వ ఆస్తులే రాలేదని చెప్పాడు. అక్కడ ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించాడు, మరి వారసత్వం నుంచి రాలేదని చూపించాడు అఫిడవిట్లో. రాజశేఖర రెడ్డి నుంచి వారసత్వం నుంచి ఒక్క పైసా కూడా నాకు రాలేదని అఫిడవిట్లో చూపించాడు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చినాయి ఈయనకి అని చెప్పి ఆయన నిలదీశాడు. తర్వాత 2004 అఫిడవిట్లో నికర ఆస్తులు 1,74,00,000 చూపించాడు. తండ్రి సీఎం అయిన తర్వాత పెద్ద మొత్తంలో ఆస్తులను కూడబెట్టాడు. సో అందుకే జగన్ మీద ఈడీ, సిబిఐ ఇవన్నీ కేసులు 32 కేసులు నమోదు చేసి హవాలా చేశాడు అని చెప్పి నివేదిక ఛార్జ్షీట్లో ఉంది. మనీ లాండరింగ్ చేశాడని కూడా ఉంది అని చెప్తూ మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలు సీఎం అయిన తర్వాత సంపాదించాడు. ఈ 5 సంవత్సరాల్లోనే మద్యానికి కానీ అసైన్ భూముల దోపిడీ కానీ 2,05,000 కోట్ల రూపాయలు కమిషన్గా తీసుకున్నాడని చెప్పి చెబుతున్నాడు. ఓన్లీ కమిషనే దోపిడీ 2,05,000 కోట్ల రూపాయలు తీసుకున్నాడని లెక్క కడుతున్నాడు. తర్వాత బినామీ కంపెనీ ఇండోసోల్కు విద్యుత్ ప్రాజెక్టులు ఇవ్వడం కానీ, తర్వాత భూములు కట్టబెట్టడం ద్వారా 75,000 కోట్లు తీసుకున్నాడు. తర్వాత టీడీఆర్ బాండ్లు కొమ్ముకోవడం 50,000 కోట్లు, ఇసుక విశాఖ భూదోపిడీల 1,00,000 కోట్లు, ఎర్రచందనం స్మగ్లింగ్ 25,000 కోట్లు, బాక్సైటు, గ్రావెల్, సిలికా, బీచ్ శాండ్, క్వాడ్జీ అక్రమ మైనింగ్ ద్వారా 54,000 కోట్లు వెరసి 8,23,600 కోట్లు ఈయన సంపద ఉందని చెప్పి చెబుతున్నాడు.
సో పైగా ఇవన్నీ లెక్కలు చెప్పి ఈ 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు దోచేసాడు ఆంధ్రప్రదేశ్లో అని చెప్తూ ఇంత ఆస్తులు ఉన్నప్పటికీ ఆయన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఒక్కడ కూడా లేదు, అన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎక్కుతాయి కాబట్టి అది కూడా చేయలేదు అని చెప్పి చెబుతున్నారు. జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి బహుమతిగా ఇచ్చిన ఆస్తులపైన అనుమానం ఉంది. జగన్కు వైఎస్ రాజశేఖర రెడ్డి కొన్ని ఆస్తులు ఇచ్చాడు, వాటి మీద కూడా అనుమానం ఉంది. హైదరాబాదు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఇంటిని జగన్కు, పులివెందుల్లో ఉన్న కొన్ని ఆస్తులను భారతిరెడ్డికి వైఎస్ బహుమతిగా ఇచ్చాడు. షర్మిలకు ఇవ్వకుండా వాటిని షర్మిలకు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి ప్రశ్నిస్తుంది. దాని మీద వారసత్వంగా వచ్చిన ఆస్తి మీద ఉంది కదా, కాబట్టి దీని మీద దర్యాప్తు జరపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్ ఇచ్చినప్పుడే డౌట్ వచ్చింది ఈయనకి ఎంత తక్కువ ఆస్తులు ఉన్నాయా అని. బట్ ధనికులైనటువంటి ముఖ్యమంత్రిలో ఆయన పేరే ఉంది ఫస్ట్. సో ఆయన ఇలాగ అఫిడవిట్ ఇలా చూపించడం నిజంగా చాలా మందికి డౌట్ వచ్చింది, ఎవ్వరూ నమ్మలేదు. సో ఇప్పుడు ఆయన వెంకటరమణారెడ్డి గారు దానికి ఆజ్యం పోసారనే చెప్పాలి. సో మరి అన్ని ఆస్తులు ఉన్న వ్యక్తి ఎందుకు చూపించుకున్నాడు ఏంటి అనేది అందరికీ తెలిసిందే. చూద్దాం రాబోయే రోజుల్లో ఆస్తులకు సంబంధించి ఇంకెన్ని బయటకు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఆస్తులది. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.